యూపీఐ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా డబ్బు చెల్లింపులకు ప్రధానంగా వాడుతున్నది యూపీఐ సర్వీసెస్. ఏ చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఎక్కడైనా సరే మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనందరిలో భాగమైన ఈ యూపీఐ ట్రాన్సాక్షన్కి ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో ఇంత ఆదరణ పొందాయని చెప్పుకోవచ్చు. కానీ ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి రాబోతోంది. 2016 నవంబర్ 8 దేశ ఆర్థిక రంగంలో సంచలనం సృష్టించిన రోజు. అదే రోజున కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. గల్లీలోని కిరాణా షాప్ నుంచి ఢిల్లీలోని షాపింగ్ మాల్స్ వరకు ఇప్పుడంతా కూడా యూపీఐ పేమెంట్స్ హవా నడుస్తోంది. పాలు, పెరుగు, చాయ్, కూరగాయలు దగ్గర నుంచి వీలైన బంగారు ఆభరణాలు, వజ్రాలు కొనుగోలు వరకు అన్ని ఫోన్పే, గూగుల్ పే ద్వారానే చెల్లింపులు అయితే జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యూపీఐ పేమెంట్స్ నడుస్తున్నాయి. ఇంట్లోనే ఉండి కోరుకున్న వ్యక్తికి ఫోన్ నెంబర్ సహాయంతో నగదు పంపించవచ్చు. ఎంత అమౌంట్ అయినా చిటికెల్లో పంపించవచ్చు. దీనికి ప్రత్యేకమైన ట్యాక్స్లు ఏవి ఉండేవి కావు. అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. యూపీఐ ద్వారా 3,000కు పైబడిన లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకోబోతున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులపై ప్రభావం చూపనుంది. ఫోన్పే, గూగుల్ పే, ఇతర యూపీఐల ద్వారా 3,000కు పైగా చేసే లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎన్డీఆర్ ఛార్జీల మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద వ్యాపారాలపై 0.3% ఎన్డీఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎన్డీఆర్ 0.9% నుంచి 2% వరకు ఉంది. ఇక రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎన్డీఆర్ విధించే ఆలోచన లేనట్లుగా సమాచారం అయితే ఉంది. అయితే యూపీఐల ద్వారా 3,000కు పైగా చేసే లావాదేవీలపై ఛార్జీలను మరో 2-3 నెలల్లో విధించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిజిటల్ పేమెంట్స్ యూజర్లపై ప్రభావం పడనుంది. ఇక ఈ వార్త 2 రోజులుగా వైరల్గా మారడంతో తాజాగా దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. 3,000 రూపాయలకు మించి యూపీఐ చెల్లింపులకు 0.3% మెర్చెంట్ డిస్కౌంట్ రేటు విధిస్తారన్న వార్తలు వాస్తవం కాదు అంటూ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు యూపీఐ ట్రాన్సాక్షన్ పై ఎలాంటి ఛార్జెస్ ఉండవని క్లారిటీ ఇచ్చింది. యూపీఐ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా డబ్బు చెల్లింపులకు ప్రధానంగా వాడుతున్నది యూపీఐ సర్వీసెస్. ఏ చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఎక్కడైనా సరే మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనందరిలో భాగమైన ఈ యూపీఐ ట్రాన్సాక్షన్కి ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో ఇంత ఆదరణ పొందాయని చెప్పుకోవచ్చు. కానీ ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి రాబోతోంది. 2016 నవంబర్ 8 దేశ ఆర్థిక రంగంలో సంచలనం సృష్టించిన రోజు. అదే రోజున కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. గల్లీలోని కిరాణా షాప్ నుంచి ఢిల్లీలోని షాపింగ్ మాల్స్ వరకు ఇప్పుడంతా కూడా యూపీఐ పేమెంట్స్ హవా నడుస్తోంది. పాలు, పెరుగు, చాయ్, కూరగాయలు దగ్గర నుంచి వీలైన బంగారు ఆభరణాలు, వజ్రాలు కొనుగోలు వరకు అన్ని ఫోన్పే, గూగుల్ పే ద్వారానే చెల్లింపులు అయితే జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యూపీఐ పేమెంట్స్ నడుస్తున్నాయి. ఇంట్లోనే ఉండి కోరుకున్న వ్యక్తికి ఫోన్ నెంబర్ సహాయంతో నగదు పంపించవచ్చు. ఎంత అమౌంట్ అయినా చిటికెల్లో పంపించవచ్చు. దీనికి ప్రత్యేకమైన ట్యాక్స్లు ఏవి ఉండేవి కావు. అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. యూపీఐ ద్వారా 3,000కు పైబడిన లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకోబోతున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులపై ప్రభావం చూపనుంది. ఫోన్పే, గూగుల్ పే, ఇతర యూపీఐల ద్వారా 3,000కు పైగా చేసే లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎన్డీఆర్ ఛార్జీల మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద వ్యాపారాలపై 0.3% ఎన్డీఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎన్డీఆర్ 0.9% నుంచి 2% వరకు ఉంది.
ఇక రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎన్టీఆర్ విధించే ఆలోచన లేనట్లుగా సమాచారం అయితే ఉంది. అయితే యూపీఐల ద్వారా 3,000కు పైగా చేసే లావాదేవీలపై ఛార్జీలను మరో 2-3 నెలల్లో విధించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిజిటల్ పేమెంట్స్ యూజర్లపై ప్రభావం పడనుంది. ఇక ఈ వార్త 2 రోజులుగా వైరల్గా మారడంతో తాజాగా దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. 3,000 రూపాయలకు మించి యూపీఐ చెల్లింపులకు 0.3% మెర్చెంట్ డిస్కౌంట్ రేటు విధిస్తారన్న వార్తలు వాస్తవం కాదు అంటూ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు యూపీఐ ట్రాన్సాక్షన్ పై ఎలాంటి ఛార్జెస్ ఉండవని క్లారిటీ ఇచ్చింది. యూపీఐ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా డబ్బు చెల్లింపులకు ప్రధానంగా వాడుతున్నది యూపీఐ సర్వీసెస్. ఏ చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఎక్కడైనా సరే మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనందరిలో భాగమైన ఈ యూపీఐ ట్రాన్సాక్షన్కి ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో ఇంత ఆదరణ పొందాయని చెప్పుకోవచ్చు. కానీ ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి రాబోతోంది. 2016 నవంబర్ 8 దేశ ఆర్థిక రంగంలో సంచలనం సృష్టించిన రోజు. అదే రోజున కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. గల్లీలోని కిరాణా షాప్ నుంచి ఢిల్లీలోని షాపింగ్ మాల్స్ వరకు ఇప్పుడంతా కూడా యూపీఐ పేమెంట్స్ హవా నడుస్తోంది. పాలు, పెరుగు, చాయ్, కూరగాయలు దగ్గర నుంచి వీలైన బంగారు ఆభరణాలు, వజ్రాలు కొనుగోలు వరకు అన్ని ఫోన్పే, గూగుల్ పే ద్వారానే చెల్లింపులు అయితే జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యూపీఐ పేమెంట్స్ నడుస్తున్నాయి. ఇంట్లోనే ఉండి కోరుకున్న వ్యక్తికి ఫోన్ నెంబర్ సహాయంతో నగదు పంపించవచ్చు. ఎంత అమౌంట్ అయినా చిటికెల్లో పంపించవచ్చు. దీనికి ప్రత్యేకమైన ట్యాక్స్లు ఏవి ఉండేవి కావు. అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. యూపీఐ ద్వారా 3,000కు పైబడిన లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకోబోతున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులపై ప్రభావం చూపనుంది. ఫోన్పే, గూగుల్ పే, ఇతర యూపీఐల ద్వారా 3,000కు పైగా చేసే లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎన్డీఆర్ ఛార్జీల మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద వ్యాపారాలపై 0.3% ఎన్డీఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎన్డీఆర్ 0.9% నుంచి 2% వరకు ఉంది. ఇక రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎన్డీఆర్ విధించే ఆలోచన లేనట్లుగా సమాచారం అయితే ఉంది. అయితే యూపీఐల ద్వారా 3,000కు పైగా చేసే లావాదేవీలపై ఛార్జీలను మరో 2-3 నెలల్లో విధించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిజిటల్ పేమెంట్స్ యూజర్లపై ప్రభావం పడనుంది. ఇక ఈ వార్త 2 రోజులుగా వైరల్గా మారడంతో తాజాగా దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. 3,000 రూపాయలకు మించి యూపీఐ చెల్లింపులకు 0.3% మెర్చెంట్ డిస్కౌంట్ రేటు విధిస్తారన్న వార్తలు వాస్తవం కాదు అంటూ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు యూపీఐ ట్రాన్సాక్షన్ పై ఎలాంటి ఛార్జెస్ ఉండవని క్లారిటీ ఇచ్చింది.